రైతు సోదరులకు నమస్తే అండి. మీరు చూస్తున్న ఫీల్డ్ వచ్చేసి తేజ వెరైటీ అండి మిరప. చాలామంది రైతులు అడుగుతున్నారు, అన్న చాలా పూతొస్తుంది. మేము కొట్టిన గోద్రేజ్ వల్ల డబ్బులు ఇట్లా రెగ్యులేటర్ పూత మందులతోటి, హార్మోన్ బేస్డ్ మందులతోటి చాలా పూతొస్తుంది కానీ ఆగట్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తుందో లేదో చెట్టు నిండా పూత ఉందండి, ఎండబోసినట్టు మల్లెపూ తోటి వచ్చినట్టు వచ్చింది. కాకపోతే ఏంటిదంటే ప్రజెంట్ ఈ 4-5 రోజుల నుండి వాతావరణం బాగాలేదండి. వట్టి గాలి అంటారు, వట్టి గాలి తోలుతుంది. అందుకోసమనే చాలా పూత రాలిపోయే అవకాశం ఉంది. కాకపోతే రైతులు ఈ పూతని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలండి. ఆల్రెడీ నల్లి, తామర పురుగులు ఇవన్నీ అటాక్ చేస్తున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ పూతని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. దానికోసమని యాక్చువల్లీ నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, ఇట్లా పూతుండి నల్లి గిట్లా కొంచెం నీట్గా ఆకులు, ఇదంతా పాత ఆకండి. కొత్త ఆకు చూడొచ్చు, నీట్గా వస్తుంది. అంటే ఈ రైతు నల్లికి మందు కొట్టేసిండు, నల్లి తామర పురుగులకు మందు కొట్టేసిండు. పాతది నల్లి అటాక్ చేసినవి పాత ఆకులండి. ఇవి ఇట్నే ఉంటాయి. కొత్త ఇగురు అనేది నీట్గా వస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఈ నల్లి కొట్టేసిండు కాబట్టి నెక్స్ట్ రైతు స్ప్రే చేసుకునేది ఏంటంటే, నేను రెఫర్ చేసేది రైతులకి ఇట్లా పూతున్నప్పుడు డెలిగేట్ తప్పకుండా స్ప్రే చేసుకోవాలండి. కాకపోతే ఈ నల్లి తామర పురుగు ఉన్నప్పుడు డెలిగేట్ స్ప్రే చేయడం వల్ల నల్లికి అంత సమర్థవంతంగా పనిచేయదు, ఎర్ర నల్లికి తామర పురుగులకు. కాబట్టి కొంతవరకు పనిచేస్తుంది, కాకపోతే క్రాప్ సెట్టింగ్ మాత్రం పూర్తిగా చేస్తుంది. నేను అదే కొట్టేవా కంపెనీలో రైతులకు రెఫర్ చేసేది ఏంటంటే ఎంగేజ్ మందు అండి. ఎంగేజ్ స్ప్రే చేయడం వల్ల మనకు ఇట్లా సగం పర్సంటేజ్లో డెలిగేట్ ఉంటుంది, ప్లస్ పురుగు మందు కూడా ఉంటుంది. కాబట్టి అది కొంచెం రెండు మందులు కాబట్టి రెండు రకాలుగా పనిచేసి కొంతవరకు మనకు క్రాప్ సెడి చేస్తుంది, ప్లస్ పురుగు కూడా పనిచేస్తుంది అనేసి రైతులకు చెప్పడం జరుగుతుంది. న్యూట్రియన్స్ మాత్రం తప్పకుండా స్ప్రే చేసుకోవాలండి. మైక్రో న్యూట్రియన్స్ స్ప్రే చేసుకోవడం వల్ల ప్రతి పూతను నిలబెట్టుకోగలుగుతాం. ఈ నల్లి రాకముందు మంచి పూతను, మంచి కాపును సెడి చేసుకుంటే చాలా వరకు దిగుబడి సాధించుకోవచ్చండి. ఎంగేజ్ అనే మందులో స్ప్రే చేసుకోవడం వల్ల మనం డెలిగేట్ను స్ప్రే చేసిన వాళ్ళు అవుతాం, పురుగు మందు స్ప్రే చేసుకున్న వాళ్ళు అవుతాం. అందులో కాంబినేషన్గా న్యూట్రియన్స్ కలుపుకున్న బెటర్ అండి. ఇంకా నల్లి ఉధృతి బాగుంది మాకు, ఎర్ర నల్లి, దోమ ఉధృతి అనుకుంటే అక్టారా లిక్విడ్ అయినా, ఏదైనా ఒకటి ఎండ్యూరర్, ఎర్ర నల్లి ఉన్నదంటే ఎండ్యూరర్ అయినా ఈ కలుపుకొని స్ప్రే చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ పొందొచ్చండి. ఈ వచ్చిన పూతని, పిందని ఆపుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటిదంటే, చాలామంది ఇంత హైట్ పెరిగింది కానీ క్రాప్ సెట్ కాలేదండి. ఫస్ట్ క్రాప్ మొత్తం డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన దాన్ని నిలబెట్టుకుంటే చాలా లాభాల్లో ఉంటారు. అందుకోసమనే నేను ఎంగేజ్ అనేది స్ప్రే చేయమని చెప్తున్నాను. మనకు డెలిగేట్ ద్వారా క్రాప్ సెట్ అవుతుంది, న్యూట్రియన్స్ ద్వారా కూడా చాలా వరకు క్రాప్ నిలబడుతుంది. నేను చాలా ఫస్ట్ నుండి నా వీడియోలో చెప్తున్నాను న్యూట్రియన్స్ అని. ఇంకొక విషయం చాలామంది అడుగుతున్నారు, తోట ఎరుపుదనానికి వస్తుందని, ఎరుపు కత్తి వస్తుందని. ఈ చలికి కింద రూట్ వ్యవస్థ అంతగానం సఫిషియెంట్గా పోషకాలను గ్రహించుకోలేదు కాబట్టి మీద ఎరుపుదనం వస్తుందండి, సరిపడా పోషకాలు అందక. దానికోసమనే రైతులు మీదికెళ్ళి 1919 అయినా, 2020 అయినా, 1261 అయినా, 05234 అయినా ఇట్లాంటి మందులు పైనుండి అందించుకోవడం వల్ల మనం గ్రీనిష్కు తెప్పించుకోవచ్చు అండి, న్యూట్రియన్స్ తెప్పించుకోవచ్చు. ఒక కాపు పడ్డ రైతులు కూడా సెకండ్ స్టెప్ కోసం పెరగట్లేదు అంటున్నారు. దానికోసం సింజంటా ఐసాబియన్ అయినా, విన్ అయినా, లేకపోతే ఏరిస్ వాళ్ళది మెరినో అయినా ఇట్లాంటి గ్రోత్ ప్రమోటర్లు స్ప్రే చేసుకోవడం వల్ల మళ్ళీ పెంచుకోవచ్చు అండి. మొక్క సెకండ్ స్టెప్కి పెంచుకోవచ్చు. బయో మందులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా వాతావరణం అనుకూలించని టైంలో వాడొద్దండి, కుచ్చులు వచ్చే అవకాశం ఉంటుంది. మొక్క ఎదుగుదల ఎక్కువ పెరగడం వల్ల దానికి సఫిషియెంట్గా బలం లేదు కాబట్టి వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. రైతులు గమనించుకోవాలి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియగలరు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.